మెడికల్ అండ్ ఫార్మస్యూటికల్ ఆర్ డాక్టర్స్కి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి పని చేయాలనుకున్న వాళ్ళు, లేదా ఇక్కడ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి ఫారెన్కి వెళ్తారు మేడం, వాళ్ళందరికీ ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం. నార్మల్గా కూడా కాదు, అద్భుతమైనది. ఎస్పెషల్లీ ద ఇయర్ స్టాండ్స్ వెరీ గుడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషన్స్ అండ్ డాక్టర్స్. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ బెటర్ శాలరీ, ఇది వీళ్ళకి సూపర్ ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు గతంలో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేడం రైటింగ్ అంటే ఎవరైతే భాషా ప్రావీణ్యులు ఉంటారు మేడం, అంటే మంచి భాష, ఏ భాషనే కావచ్చు, ప్రపంచ దేశాలు ఏ భాష, ఈ భాషా ప్రావీణ్యులందరూ కూడా చాలా ఉన్నతమైన సత్కారాలు జరుగుతాయి. ఏమైందా వీళ్ళు ఊహించడం జరుగుతాయి. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వచ్చినా వస్తుంది, నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వచ్చినా వస్తుంది వీళ్ళకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు ద లిటరేచర్ లాంగ్వేజెస్. భాషా ప్రావీణ్యులు, భాష మీద బాగా ప్రాజెక్ట్ అంటే రీసెర్చ్ చేసిన వాళ్ళు, భాష మీద ప్రచారం చేసిన వాళ్ళు, ఒక భాషకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నతమైన గౌరవము, పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి వీళ్ళకి. ఇది వీళ్ళకి ఉన్నది. రెండవది వీళ్ళకి పంచమ భావం అనమాట, పంచమాధిపతి షష్టమాధిపతి శని వీళ్ళకి కేంద్రంలో ఉంటాడు. సో మనం శత్రుజయం అని అనుకున్నాం, ఎందుకంటే రాహు ఉంటాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం పంచమాధిపతి కూడా వీళ్ళ కేంద్రంలో సప్తమంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ప్రేమించిన వాళ్ళు కూడా కొంత వీళ్ళకి నో చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళు జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు, సో వీళ్ళ ప్రేమించిన వాళ్ళు, వీళ్ళు పెళ్లి చేసుకుందాము చాలా ఇంకా లోతుగా దగ్గరగా అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి నో చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తారు కన్యా రాశి వాళ్ళు? కెరియర్కి ఇస్తారు. సెకండ్ ఎమోషన్కి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి మేడం,